విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ వైసీపీ అధికార ప్రతినిధి హరికిరణ్ రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి గురువాడ అమర్నాథ్ వ్యాఖ్యలను కావాలని వక్రీకరించడం కక్షపూరిత చర్య అని ఆరోపించారు. హోంమంత్రి వంగలపూడి అనితపై జరిగిన వ్యాఖ్యల వివాదాన్ని రాజకీయంగా మారుస్తున్నారని విమర్శించారు. ఒక వ్యక్తి వ్యాఖ్యలకు ప్రతిస్పందనను మహిళా లోకం, దళిత సమాజానికి ముడిపెట్టడం సరికాదని స్పష్టం చేశారు. మహిళల గౌరవంపై రెండు పార్టీలకు ఒకే ప్రమాణాలు ఉండాలని, గత వ్యాఖ్యలపై కూడా సమాధానాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. యువకాలం పేరిట మేము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, లేకుంటే నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఆనాడు ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది. మరి మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయ్యింది. ఒక్కటంటే ఒక ఉద్యోగం ఇచ్చారా అని అడుగుతా ఉన్నాం. మీరు చూస్తే ప్రతి మీటింగుల్లో ఒకప్పుడు ఉద్యోగాలు రావాలంటే ఎంతో కష్టమైపోయింది. ఈరోజు ఉద్యోగాలన్నీ కోసం వెయిట్ చేస్తారని చెప్పి ఇదే హోంమంత్రి అనిత గారు చెప్తా ఉన్నారు. ఎక్కడమ్మా ఉద్యోగాలు వచ్చాయని అడుగుతా ఉన్నాం. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలేమో అమాయకులు అనుకుంటున్నారా అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. అంటే కేవలం పాలన చేత కాక ప్రభుత్వ వ్యతిరేక విధానాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాట్లాడితే వారిపై వ్యక్తిగత దోషంలా, అంటే వాడెవడు మాజీ మంత్రిని పట్టుకొని వాడెవడు వీడెవడని మీరు దుర్భాషలు ఆడతారా? అంటే గుడ్డు పగులుతుందని చెప్తారా? ఆయన అడిగిన ప్రశ్న ఏంటి, మీరు చెప్తున్నటువంటి సమాధానం ఏంటి? ఈ రాష్ట్ర యువతరం కోసం ఆయన మీరేదో ఉద్యోగాలు కల్పించాలని కళ్ళబుల్ల కబుర్లు చెప్తే అనితమ్మ ఇంటికి వెళ్ళండి అని చెప్పారు తప్ప, మీరు ఉద్యోగాలు అవకాశాలు ఉన్నాయని మీరు చెప్పారు కాబట్టి ఆ